ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు సామాన్య 14వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేటి మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనం వరకు. నేటి మొదటి పట్టణములో యావే దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను ఇజ్రాయెల్ ప్రజల చెంతకు పంపుతున్నారు. నీవు ఇజ్రాయెల్ ప్రజల చెంతకు వెళ్లి నా సందేశాన్ని వినిపించు, వారు వినను వినకపోయినను నా సందేశాన్ని వారికి తెలియచేయి అని ప్రభువు ఆదేశించి ఉన్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు అన్య దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు. యావే దేవుని తిరస్కరించారు. యావే దేవునికి విధేయత చూపించలేదు. యావే దేవుడు వారికి విశ్వాసపాత్రముగా ఉన్న వారికి అనేక మేలులు చేసిన ఆ మేలులన్నీ మరిచిపోయి వారు అన్య దేవతలను ఆరాధించారు. అందుకనే దేవుడు తన ప్రవక్తను పంపించి ఉన్నాడు. వారి వినను వినకపోయినను ప్రవక్త వారి మధ్యకి వెళ్లి దేవుని యొక్క సందేశాన్ని వినిపించి ఉన్నాడు. వారు ప్రవక్తను తిరస్కరించారు కాబట్టి వారు శిక్షను అనుభవిస్తున్నారు. బాబిలోను రాజు చేత ఓడింపబడి బాబిలోను దేశానికి బందీలుగా కొనుక్కోబడుతున్నారు. ప్రియామిత్రులారా, మనము దేవుని యొక్క సందేశాన్ని ఆలకించాలి. దేవుడు అనేక మంది వ్యక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, సువార్త బోధకుల ద్వారా దేవుడు తన సందేశాన్ని అందిస్తున్నాడు. ఇది దేవుని యొక్క సందేశము, ఇది దేవుని యొక్క వాక్కు అని తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్కును మనం స్వీకరించాలి. నేటి సువార్తలో కూడా యేసు ప్రభు తిరస్కారణకు గురవుతున్నాడు. తన సొంత ప్రజలే ప్రభుని తిరస్కరిస్తున్నారు. ఒకరోజున యేసు ప్రభు తన యొక్క శిష్యులతో కలిసి నజరేతుకు వెళ్ళారు. విశ్రాంతి దినం రోజున ప్రార్థనా మందిరంలో ప్రవేశించి వారికి బోధించాడు. ప్రభు యొక్క బోధను ఆలకించిన ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈయన వడ్రంగి కదా, మరియమ్మ కుమారుడు కదా, ఈయన యొక్క సోదరులు సోదరీమణులు మన మధ్య ఉన్నారు కదా, ఇతనికి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని వారందరూ కూడా ఆశ్చర్యపోయి ప్రభుని తిరస్కరిస్తున్నారు. అందుకనే ప్రభు వారికి తెలియజేస్తున్నాడు, ప్రవక్త తన పట్టణమందు తన బంధువుల మధ్య తన ఇంట తప్ప ఎక్కడైనాను ఆహ్వానింపబడతాడు, గౌరవింపబడతాడు అనే విషయాన్ని ప్రభు తెలియజేశాడు. ప్రభు అక్కడ అనేక అద్భుతాలు చేయలేదు. ఎందుకంటే అక్కడున్న ప్రజలు ప్రభుని విశ్వసించలేదు, ప్రభుని అంగీకరించలేదు. మనం ప్రభుని అంగీకరించకపోతే, ప్రభుని విశ్వసించకపోతే మనం కూడా దేవుని యొక్క వరాలు పొందుకోలేము. ప్రియామిత్రులారా, విశ్వసించిన వారికి మాత్రమే దేవుని యొక్క అనుగ్రహాలు ప్రసాదింపబడతాయి. నేటి సువార్తలో మనం చూస్తున్నాం, యేసు ప్రభు విశ్రాంతి దినం రోజున ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. తండ్రిని ఆరాధించటానికి, తండ్రి యొక్క వాక్కులను ధ్యానం చేయటానికి. మనం కూడా ప్రతి విశ్రాంతి దినం రోజున దేవుని సన్నిధికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహింపరచాలి. దేవుని యొక్క చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన సొంత ప్రజల చేత నిరాకరింపబడ్డాడు. అదే విధముగా మన జీవితంలో కూడా మనము ఇటువంటి చేదు అనుభవాన్ని పొందుకుంటూ ఉంటాం. మన సొంత వారే వ్యతిరేకిస్తూ ఉంటారు, మన స్నేహితులు బంధువులు వ్యతిరేకిస్తూ ఉంటారు, వారు నిందిస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. కానీ మనం నిరాశపడకూడదు. ప్రభు నందు ఉన్నప్పుడు మనము నిరాశకు గురికాము. ప్రియా మిత్రులారా, నేటి 2వ పట్టణము కొరింథీయులకు రాసిన 2వ లేఖ నుండి మనం చదువుకున్నాం. నేటి 2వ పట్టణములో పౌలు గారు కూడా నిరాకరణకు గురయ్యాడు. అనేక శ్రమలు, కష్టాలు, హింసలకు లోనయ్యాడు. అందుకనే పౌలు గారు దేవుని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా దేహములో ఒక ముళ్ళు గుచ్చబడినది, ఆ ముళ్ళు తీసివేయి అని ప్రార్థన చేశాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు. కానీ దేవుడు పౌలు గారికి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు, నా కృప నీకు చాలు, నీవెప్పుడు బలహీనడవో అప్పుడే నా యొక్క కృప నీకు సమృద్ధిగా ఉంటుంది అనే విషయాన్ని దేవుడు పౌలు గారికి తెలియజేస్తున్నాడు. ప్రియామిత్రులారా, మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో, బలహీనమైన పరిస్థితుల్లో ఉంటామో అప్పుడు మనం దేవుని మీద ఆధారపడతాం. అప్పుడు దేవుడు తన యొక్క బలమైన హస్తముతో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. పౌలు గారు ఏ విధంగా అయితే క్రీస్తు మీద ఆధారపడి జీవించాడు, అదే విధముగా మనము కూడా క్రీస్తు మీద ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియా మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం.
ప్రభువా, మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, ఈ రోజున మేము ధ్యానం చేసుకున్న సువార్తలో నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభువు నజరేతులో నిరాకరింపబడ్డాడు, తిరస్కరింపబడ్డాడు. ప్రభువా, మేము నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించి మా జీవితంలోకి ఆహ్వానించుకునే గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రసాదించండి. ప్రభువా, ఏ విధంగా అయితే మా యేసు ప్రభు విశ్రాంతి దినము రోజున ప్రార్థనా మందిరంలో ప్రవేశించి నిన్ను ఆరాధించాడు, అదే విధముగా మేము కూడా ప్రతిరోజు ప్రతి విశ్రాంతి దినము రోజున నిన్ను ఆరాధించుకునే గొప్ప విశ్వాసాన్ని ప్రసాదించండి. ఈ రోజున ఎవరెవరైతే నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా ఆయురారోగ్యములతో సుఖ సంతోషాలతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.